తెలుగు సినీ ఇండస్ట్రీలో మరోసారి ఐటీ దాడుల కలకలం రేగింది. గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ దర్శకుడు క్రిష్ ఇళ్లు, ఆఫీసులపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. అటు హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి సినిమాలు నిర్మిస్తున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి మూవీకి నైజాం డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు సుధాకర్ రెడ్డి. టాలీవుడ్ పై ఐటీ దాడులకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకుందాం. శర్మ, చెప్పండి, టాలీవుడ్ పై ఐటీ దాడులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? గౌతమిపుత్ర శాతకర్ణికి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వినోద పన్నును మినహాయించాయి. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత ఏ ఒక్క వినియోగదారుడికి, ఎవరైతే సినిమా చూసే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళు కొనుగోలు చేసేటువంటి సందర్భంలో 15% మినహాయింపు మాత్రం వాళ్లకు వర్తించలేదు. కానీ ఆ తర్వాత దీనికి సంబంధించి పన్ను చెల్లించేటువంటి క్రమంలో వీళ్ళు తమకు మినహాయింపు ఇచ్చాయి కాబట్టి తాము ట్యాక్స్ చెల్లించలేము అంటూ సంబంధిత అధికారులకు వీళ్ళు ఆ డాక్యుమెంట్లను ఇచ్చారు. కానీ ఇదే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఎవరైతే పన్ను మినహాయింపు ప్రేక్షకులకు వర్తించాలి కానీ ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్లకు కానీ డైరెక్టర్లకు కానీ ఎలా వర్తిస్తుందంటూ ఓవైపు హైకోర్టును కొంతమంది ఆశ్రయించారు. మరోవైపు ఇది 100 కోట్ల రూపాయలను ఆర్జించి పెట్టింది. వినోదపు పన్ను పేరుతో 100 కోట్ల రూపాయలు వసూళ్లయ్యాయి. కానీ ప్రభుత్వానికి అటు సమర్పించకపోవడం, ఇటు ప్రేక్షకులకు కూడా లాభం జరగకపోవడం వల్ల దీనికి సంబంధించిన డబ్బులని కూడా నిర్మాతలు, దర్శకుడు, అలాగే డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళ చేతుల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలోనే ఇవాళ ఉదయం నుంచి కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అటు నిర్మాత ఇంటిపైన, దర్శకుడి ఇంటిపైన, డిస్ట్రిబ్యూటర్ ఇల్లు, కార్యాలయాలపైన సోదాలు కొనసాగిస్తున్నారు. ఎంత వసూళ్లయ్యాయి, ఎంత మేరకు వీళ్ళు వినోద పన్ను రాయితీ ద్వారా లబ్ధి పొంది ప్రభుత్వానికి చెల్లించలేదు. అయితే జీవో నిబంధనల ప్రకారం వాళ్ళు మినహాయింపు కోరారు. కానీ ప్రేక్షకులకు మాత్రం చేరకుండా వీళ్ళ సొంత ఖాతాలోకి వెళ్ళినటువంటి పరిస్థితికి సంబంధించి ఐటీ అధికారులు అన్ని కోణాల నుంచి దర్యాప్తు సాగిస్తూ ఉన్నారు. మరి అర్ధరాత్రి వరకు కూడా ఈ సోదాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. మరి సోదాల పూర్తి తర్వాత మరిన్ని వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు మాత్రం పూర్తి దానికి సంబంధించినటువంటి విచారణలో 100 కోట్ల రూపాయలు వినోదపు పన్ను పేరుతో వసూలైనట్టుగా లెక్కలు తేలుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కానీ అధికారికంగా ఎంత వరకు వసూలైందనేటువంటిది ఈ సోదాల తర్వాత తెలిసిన అవకాశం మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శర్మ. దాసరి నారాయణరావు 2-3 రోజుల్లో కోలుకుంటారని కిమ్స్ డాక్టర్లు ప్రకటించారు. దాసరి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన కిమ్స్ డాక్టర్లు అన్నవాహికకు ఇన్ఫెక్షన్ సోకిందన్నారు. అన్నవాహికలో ట్యూబ్ వేసి క్లీన్ చేశామని, మెటల్ స్టంట్ వేశామని చెప్పారు. చికిత్స జరుగుతున్న సమయంలోనే కిడ్నీలు, ఊపిరితిత్తులు పాడయ్యాయని తెలిపారు డాక్టర్లు. కిడ్నీ పనితీరు మెరుగుపరచడానికి డయాలసిస్ చేశామన్నారు. దాసరి ప్రస్తుతం వెంటిలేటర్పై ఉన్నారని, ట్యూబ్ వేసి క్లీన్ చేసిన తర్వాత కూడా అన్నవాహికలో ఇంకా ఇన్ఫెక్షన్ ఉందన్నారు కిమ్స్ డాక్టర్లు. దాసరి నారాయణరావు గారు కిమ్స్ హాస్పిటల్లో 2 రోజుల క్రితం అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయినప్పుడు పరీక్షలు చేస్తే అన్నవాహిక రప్చర్ అయింది. రప్చర్ అయిన తర్వాత దాన్ని వెంటనే ఆ రోజు రాత్రికే ట్యూబ్ వేసి క్లీన్ చేసి ఆ యూసోఫేగస్లో రప్చర్ అయిన దానికి ఒక మెటల్ స్టెంట్ పెట్టి తర్వాత ఈరోజు మార్నింగ్ ఆపరేషన్ చేశాము. ఇవన్నీ జరిగేటప్పుడు కొంచెం కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చింది, అదేవిధంగా లంగ్ ఫెయిల్యూర్ వచ్చింది. కిడ్నీ ఫెయిల్యూర్కి డయాలసిస్ చేసి దాన్ని రెక్టిఫై చేస్తున్నాం. లంగ్కి వెంటిలేటర్ మీద పెట్టాము. వెంటిలేటర్ లంగ్ కూడా ఇప్పుడు బాగానే పనిచేస్తుంది. కాదంటే ఈ యొక్క అన్నవాహికలో ఉన్న పదార్థాలన్నీ బయటికి లోపల ప్లోరల్ క్యావిటీలో అంటే ఉన్నదానివల్ల ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది జనరల్గా. ఆ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసేదానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. ఇప్పుడైతే చాలా మంచిగా ఉన్నారు. ఏదైనా కూడా ఒక 2-3 రోజుల్లో మనం బాగా కోలుకునేదానికి ఆస్కారం ఉంది. ఇది చికిత్స పొందుతున్న దాసరిని నటుడు మోహన్ బాబు పరామర్శించారు. ఆయన త్వరలోనే కోలుకుంటారని చెప్పారు. బాబా దయ వల్ల ఆరోగ్యం బాగుంటుంది. డాక్టర్ గారు అన్నీ చెప్పారు. మీరందరూ మనకు కావాల్సిన వాళ్ళు. డాక్టర్ గారు చెప్పిందే వేయండి దయచేసి. మీరందరూ ఆయనకు, నాకు, మా కుటుంబానికి కావాల్సిన వాళ్ళు.
ఆయన ఆరోగ్యం బాగుండాలని మీరందరూ దేవుని ప్రార్థించండి. సినిమా పరిశ్రమకు ఒక గొప్ప వ్యక్తి, ఆయన 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని ఉంటారని కోరుకుంటున్నాను. అంతకుముందు దాసరిని పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు. సహజ నటి జయసుధ దంపతులు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. దాసరి ఆరోగ్యం మెరుగవుతోందని, ఆయన త్వరలోనే కోలుకుంటారని చెబుతున్నారు. సీరియస్ అని సీరియస్ ఏం లేదు అది అంతే డాక్టర్ చెప్తారు. యాక్చువల్లీ ఆయన చెప్తారు ప్లీజ్ జాయిన్ అంటే నిన్న జాయిన్ అయ్యారు నిన్న అంతే ఏం లేదు ప్లీజ్ అంత బాగుంది స్టేబుల్ అండి. సత్యనారాయణరావు గారిని చూడడానికి వచ్చాను. నిన్న ఆయన పరిస్థితి కొద్దిగా ఆందోళనకరంగా ఉన్నట్టుగా అనిపించింది, కానీ ఇవాళ కొంచెం బెటర్గా ఉన్నారు. ఆయన ఐసీయూలో ఉన్నారు, ఇవాళ కోలుకుంటున్నారు. చిన్న సర్జరీ ఒకటి జరుగుతూ ఉంది. కోలుకునే దిశలో నిన్నటికన్నా ఇవాళ బెటర్ అయ్యారు, ఇవాళకన్నా రేపు బెటర్ అవుతారని అనుకుంటున్నాను. హీస్ యాజ్ ఆన్ టుడే హీస్ వెరీ సేఫ్. థ్యాంక్ యూ. మంత్రి తలసాని కూడా దాసరిని పరామర్శించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు మంత్రి తలసాని. కొన్ని వేలాది మంది అభిమానుల వారి యొక్క దీవెనలు, వాళ్ళ అభిమానము వారికి ఉంది, వారికి ఏం కాదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మనందరికీ తెలిసిందే, పేదవాడి నుంచి పెద్దవాడి వరకు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తికి ఒక తండ్రి లాంటి వాడు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ సమస్యలున్నా కేర్ ఆఫ్ అడ్రస్ దాసరి గారే. కాబట్టి ఇక్కడ అంతా హడావుడిగా అనిపిస్తుంది, కానీ అంత హడావుడి పడవలసినటువంటి అవసరం అయితే ఏం లేదు. వారి యొక్క అభిమానులు కానివ్వండి, మరి వారిని ఇష్టపడే వారి సంఖ్య కూడా తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళల్లో లక్షలాది మంది ఉంటారు. వాళ్ళందరికీ టెన్షన్ పడవలసినటువంటి అవసరం లేదు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. 6 o'clock తర్వాత వాళ్ళు బులెటిన్ కూడా రిలీజ్ చేస్తారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. బ్యాక్ టు న్యూస్. చేనేత జాతి సంపద అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చేనేత కార్మికుల కష్టాలపై అధ్యయనం చేసేందుకు కమిటీని వేసి జనసేన మేనిఫెస్టోలో చేరుస్తామన్నారు. చేనేత కార్మికులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఏపీ చేనేత కార్మికులు పవన్ ను కలిశారు. వచ్చే నెల 20న మంగళగిరిలో నిర్వహించే చేనేత సత్యాగ్రహానికి ఆహ్వానించారు. చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తానన్నారు పవన్. అంటే మనకి నా ఉద్దేశం చేనేత అనేది మన జాతి సంపద. అది చాలా అరుదైన కళ, అది అమేజింగ్, దానికి ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉన్న కళ అది. అలాంటి కళని దానికి సరైన ప్రోత్సాహాలు ఇవ్వటం, ఆ కళాకారులను గుర్తించడం, వారికి ఏ విధమైన ఆర్థికంగా మనం వాళ్ళకి అండగా ఉంటే వాళ్ళకి ముందుకెళ్తారనేది ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ క్షణం నేను చెప్పడానికి, రేపు పొద్దున మేనిఫెస్టోలో అది ఎలా మాట్లాడతాము దాని మీద ఒక కమిటీ లాంటిది వేసి వారి సహాయ సహకారాలు తీసుకొని ఏమేమి ఉండాలి, ఎలా ఉంటే వాళ్ళకి బాగుంటుందని వాళ్ళ సలహాలు తీసుకొని రేపు పొద్దున జనసేన పార్టీ మేనిఫెస్టో ఉంటుంది. చేనేత వృత్తి ఆధారంగా జీవనం సాగిస్తున్న 18 కులాల కార్మికులందరికీ, ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ వారి తరఫున వారి సమస్యల్ని ఏమేమైతే ఉన్నాయో లోటు, వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని ప్రభుత్వం దృష్టికి కానీ ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి మేము ఒక బ్రాండ్ అంబాసిడర్ కానీ కాకుండా వారి సమస్యల్ని ప్రభుత్వం.
స్పెషల్ ప్యాకేజీపై అర్ధరాత్రి ప్రకటన చేయాల్సిన అవసరం ఏమిటని కేంద్రాన్ని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్. లోపాలు తప్పులు లేవనుకుంటే సరిగ్గా ప్రకటించవచ్చు కదా అని ప్రశ్నించారు. మరి మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒక ఇవ్వనని చెప్పారు, అది కూడా ఓకే సార్, మేము ఆలోచిస్తాం. మా రియాక్షన్స్ ఏంటి, మా కోపతాపాలు ఏంటి, అది కూడా పక్కన పెడతాం. వాటన్నిటికంటే కూడా మీరు స్పెషల్ ప్యాకేజీ అర్ధరాత్రి పూట అనౌన్స్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆ రోజున వాళ్ళు రాష్ట్రాన్ని విభజించారంటే వాళ్ళకి ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి, అదే లాస్ట్ డే, 100 కారణాలు చెప్పచ్చు. మేబీ వాళ్ళు స్ట్రాటజీగా ఆ రోజు పెట్టుకున్నారు కావాలి, అది అర్థం చేసుకోగలం. ఓకే, అది మీ పొలిటికల్ స్ట్రాటజీ. మీరు ఎవరు కూడా రాష్ట్రాన్ని విడగొట్టే బాధ్యత అటు మాకు సంబంధం లేదు, కాంగ్రెస్ వాళ్ళకి మాకు సంబంధం లేదు, మా ఖాతాలో కాదని బీజేపీ నాయకులు చేసుకుంది. సో ఓకే, దాన్ని మీ పొలిటికల్ గేమ్ మేము భరించాం, అర్థం చేసుకున్నాం. ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి కదా. మీరు స్పెషల్ ప్యాకేజీ మీకు ఈక్వలెంట్ టు స్పెషల్ కేటగిరీ స్టేటస్ స్పెషల్ ప్యాకేజ్ అనుకున్నప్పుడు మీకు అంత హడావిడిగా మీకు దాన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఏంటి ఎవరికి అర్థం కాలేదు. అంతపైకి అంత అర్ధరాత్రి పూట ఏదో ప్రాణాలు పోయేలాగా. నిజంగా మీకు దాంట్లో ఏమాత్రం భయం లేదు, లోపాలు లేవంటే మీరు ప్రశాంతంగా చేసి ఉండొచ్చు కదా, ఎవరు కాదంటారు? సో ఇలాంటివన్నీ ఉన్నాయి. ఎక్కడ లోపాలు నేను చాలాసార్లు ఎత్తి చూపించాను, చాలామంది మాట్లాడతారు, కానీ మేము వినకూడదు అని అనుకుంటే నేనేం చేయగలను? అప్పుడు రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. కానీ అక్కడ దాకా తీసుకెళ్తారా లేదంటే నా ఉద్దేశం కనీసం మేము తప్పు చేసాం, మేము అనుకున్నాం, ఇలా మంచి చేద్దాం అనుకున్నాం, కానీ మేము చేయలేకపోయాం, మాకు ఈ పరిమితులు ఉన్నాయని కనీసం మీరు ఇగో కూడా తగ్గించుకోకపోతే ఎట్లా? ఆ రోజున 1900 మనకి 69 ఆ టైంలో హిందీ 1960s వచ్చిన హిందీ వ్యతిరేక ఉద్యమం అప్పుడు తెలంగాణలో చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రముఖ నటి సమంత ముందుకొచ్చారు. ఐటీ మినిస్టర్ కేటీఆర్ ను కలిసిన సమంత తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీ టెస్కోతో కలిసి హ్యాండ్లూమ్ ను ప్రమోట్ చేసేందుకు అంగీకరించారు. చేనేత పాలసీపై కేటీఆర్ ను అడిగి తెలుసుకున్న సమంత చేనేతను ప్రమోట్ చేసేందుకు ఐడియాలనిచ్చారు. డిజిటల్ టెక్నాలజీ ద్వారా పవర్ లూమ్స్ ను ఎలా కాపాడుకోవచ్చో వివరించారు. ఆరు నూరైన కృష్ణా గోదావరి జలాలతో 1 కోటి ఎకరాలు తడిపే వరకు విశ్రమించేది లేదన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణ వస్తే ఏం సాధిస్తారంటూ రాష్ట్ర విభజనకు ముందు అనేక మంది ప్రశ్నించారని, కానీ పాలేరు రామదాసు ప్రాజెక్టు చూస్తే వారికి అభివృద్ధి అంటే ఏమిటో అర్థమవుతుందని అన్నారు. సమైక్య రాష్ట్రంలో నిరాదరణకు గురయ్యామన్న కేసీఆర్ భక్త రామదాసు జయంతి రోజున ప్రాజెక్టు ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తుంది అని కొంతమంది ఉద్యమ సమయంలో మాట్లాడినారు. ఏమొచ్చిందో ఈరోజు పాలేరు నియోజకవర్గం ప్రజలు నడితే చెప్తారు. అగమేఘాల మీద దేశ చరిత్రలోనే అత్యంత అరుదుగా కేవలం 9-10 నెలల కాలంలో అద్భుతంగా ఒక 60,000 ఎకరాలకు నీళ్ళిచ్చేటువంటి ప్రాజెక్టు మీరు సాధించుకున్నారు. అందుకు నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పాలేరు నియోజకవర్గం యొక్క రైతాంగం అందరినీ కూడా, ప్రజలందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భక్త రామదాస్ గారి జయంతి మన తెలంగాణకు, పాలేరు ప్రాంతానికి, ఇదే నియోజకవర్గంలో భాగంగా ఉన్న నేలకొండపల్లికి మనందరికీ కూడా గర్వకారణం. వారి జయంతి రోజునే ఈ ప్రాజెక్టు పూర్తయి నీళ్లు రావడం అనేది ఇది ఒక గొప్ప కోఇన్సిడెన్సు, చాలా అద్భుతమైనటువంటి సంతోషం కలిగించే విషయం. ఈ పవిత్రమైన రోజు విదేశాల నుంచి దొడ్డిదారిన బంగారం తరలించేందుకు ప్రయత్నించి కస్టమ్స్ సోదాల్లో దొరికిపోయింది ఓ జంట.
జెడ్డా నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ జంటను శంషాబాద్ విమానాశ్రయంలో అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో మొత్తం 1 కిలో 109 గ్రాముల బంగారం బయటపడింది. అతి తెలివిగా అరికాళ్ల కింద బంగారం బిస్కెట్లు పెట్టుకుని ప్లాస్టర్స్ తో కట్టేశారు. కానీ కస్టమ్స్ సోదాల్లో అడ్డంగా బుక్ అయిపోయాడు. దొరికిన బంగారాన్ని సీజ్ చేశారు అధికారులు. గాంధీ హాస్పిటల్లో అవుట్సోర్స్ నర్సులు చేపట్టిన ఆందోళన 4వ రోజు కూడా కొనసాగుతోంది. తమను రెగ్యులరైజ్ చేయటం సాధ్యం కాకపోతే కాంట్రాక్టు ఉద్యోగాలనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నర్సుల ఆందోళనతో ఆసుపత్రి రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 200 మంది నర్సింగ్ స్టాఫ్ విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. సెకండ్ హ్యాండ్ కారు కోసం వచ్చి టెస్ట్ డ్రైవ్ చేస్తానంటూ కారుతో ఉడాయించాడు కేటుగాడు. హైదరాబాద్ మాదాపూర్లోని నరీష్ ప్రో వరల్డ్ ఓనర్ కార్షిప్ ఏజెన్సీకి వచ్చిన ఓ యువకుడు తమకు స్కోడా కారు కావాలంటూ అక్కడ ఉద్యోగి నగేష్ను అడిగాడు. సదరు ఉద్యోగి కారు దగ్గర యువకుడిని తీసుకెళ్లాడు. కారును ఓసారి టెస్ట్ డ్రైవ్ చేయాలంటూ నగేష్కు చెప్పి టెస్ట్ డ్రైవ్ కోసం ఓఆర్ వైపు వెళ్లాడు. మధ్యలో కారు వెనుక భాగంలో మంటలు వస్తున్నాయని నగేష్ను డైవర్ట్ చేసి కారు దించేశాడు. అనంతరం అక్కడి నుంచి ఏపీ 28 CG 245 నెంబర్ గల మెరూన్ కలర్ కారులో స్కోడాతో ఉడాయించాడు. షోరూం ఉద్యోగి నగేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు ఆ కారు వెళ్లిన రూట్ ను సీసీ కెమెరాలను పరిశీలించారు. 2 చోట్ల ఆ కారు దృశ్యాలు రికార్డయ్యాయి. మధ్యలో ఓ పెట్రోల్ బంకులోనికి వెళ్లి డీజిల్ కొట్టించుకున్న దృశ్యాలు సీసీటీవీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటి ఆధారంగా చేసుకుని పోలీసులు దొంగ కోసం గాలిస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నిరంతర ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి NTV.